మన ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్న యానిమల్స్ కాకుండా లక్షల సంవత్సరాల ముందు చాలా పవర్ఫుల్ మరియు డేంజరస్ యానిమల్స్ ఉండేవి. కొన్ని యానిమల్స్ బిల్డింగ్ కన్నా పెద్దవిగా ఉండేవి. మరికొన్ని ఓషియన్‌లో కింగ్ లాగా రూల్ చేశాయి. కానీ ఇప్పుడు అవి లెవ్వు. ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి. ఎందుకు అవి ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి? ఎలా అవి డిసపియర్ అయ్యాయి? ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టైరానోసారస్ రెక్స్ డైనోసార్ ప్రపంచంలో ఒక తిరుగులేని కింగ్. దీని బాడీ చాలా పెద్దది మరియు దీని పండ్లు ఎంత స్ట్రాంగ్ అంటే ఒక్క బైట్‌తో గట్టిగా ఉండే ఎముకను కూడా పిండి చేయగలదు. ఇది సుమారు 66 మిలియన్ ఇయర్స్ క్రితం ఈ భూమి మీద దీని రాజ్యం నడిచింది. కానీ ఆకాశం నుండి వచ్చిన ఒక పెద్ద ఆస్టరాయిడ్ వచ్చి భూమిని హిట్ చేయడం వల్ల ఇలాంటి భయంకరమైన మృగాలన్నీ ఒకేసారి ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి. మెగాలోడాన్ ఓషియన్ ప్రపంచంలో సీ బేస్ పెద్ద భయంకరమైన ప్రీడియేటర్ అంటే అది మెగాలోడాన్ షార్కే. ఇది మనం చూసే ఒక బస్సు సైజు కన్నా కూడా పెద్దది అంటే నమ్ముతారా? దీని పళ్ళు చూస్తే గుండె ఆగిపోవాల్సిందే. ఎందుకంటే ఒక్క పన్ను మనిషి చెయ్యి కన్నా పెద్దగా ఉంటుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే సముద్రంలో ఉన్న వేల్స్ ని కూడా వేటాడేస్తుంది. కానీ టైం గడిచే కొద్దీ ఓషియన్ లో టెంపరేచర్ మారడం మరియు ఫుడ్ తగ్గిపోవడం వల్ల ఈ జెయింట్ షార్క్ మెల్లమెల్లగా ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి. పుల్లి మౌమత్ చూడ్డానికి మన ఇప్పటి ఎలిఫెంట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కానీ దాని బాడీ అంతా పొడవైన వెంట్రుకలతో ఉంటుంది. ఇది చాలా పెద్దది మరియు దీనికి ఉన్న దంతాలు చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఎంత చల్లటి మంచు ప్రదేశాలలో కూడా ఇది తలదాచుకోగలదు. కానీ ఐస్ ఏజ్ తర్వాత క్లైమేట్ చేంజ్ వల్ల మరియు హ్యూమన్స్ హంట్ చేయడం వల్ల ఈ మంచు ఏనుగు మెల్లమెల్లగా ఎక్స్‌టింక్ట్ అయిపోయింది. ఇప్పటికీ సైబీరియా లాంటి ఐస్ లో దీని బాడీ పార్ట్స్ దొరుకుతూ ఉంటాయి. డూడూ బర్డ్ మారిషస్ అనే ద్వీపంలో మాత్రమే ఉండే ఒక వింతైన పక్షి డూడో. ఇది పీజియన్ గ్రూప్ కి చెందిన పక్షి అయినా ఇది ఫ్లై చెయ్యలేని బర్డ్. చూడ్డానికి కొంచెం లావుగా భారీ సైజులో బీక్ తో ఉంటుంది. మారిషస్ ద్వీపంలో దీనికి న్యాచురల్ ప్రీడియేటర్స్ ఎవ్వరూ లేరు. అందుకే డూడూ బర్డ్ చాలా భయం లేకుండా క్రూషియస్ గా ఉండేది. హ్యూమన్స్ మారిషస్ రాకపోత వరకు డూడూ లైఫ్ హ్యాపీగా ఉండేది. హ్యూమన్స్ హంట్ చేయడం వల్ల వాళ్ళతో పాటు వచ్చిన యానిమల్స్ డాగ్స్ క్యాట్స్ వల్ల డూడూ మెల్లగా ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి. స్మైలోడాన్ అనే యానిమల్ కి సబర్ టూత్ టైగర్ అంటారు. దాని టీత్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అవి ప్రేని ఈజీగా కిల్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇది ఐస్ ఏజ్ లో ఉండేది కానీ క్లైమేట్ చేంజ్ మరియు ఫుడ్ షార్టేజ్ వల్ల సర్వైవ్ అవ్వలేకపోయింది. టైటానోబోవా అనే స్నేక్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 40 ఫీట్ లెంత్ వరకు పెరుగుతుంది. ఇది క్రొకోడైల్స్ ని కూడా హంట్ చేయగలదు. ఇది వార్మ్ టెంపరేచర్ లో కూడా సర్వైవ్ అవుతుంది. ఎర్త్ కూల్ అవ్వడం వల్ల ఇది ఎక్స్‌టింక్ట్ అయిపోయింది. మోసాసారస్ ఓషియన్ లో టాప్ ప్రీడియేటర్. ఇది చాలా ఫాస్ట్ మరియు పవర్ఫుల్ గా ఉండేది. దాని టీత్ షార్ప్ గా ఉంటాయి. ప్రేని ఎస్కేప్ కాకుండా పట్టుకోవడానికి. డైనోసార్ లాగా ఇది కూడా ఆస్టరాయిడ్ ఇంపాక్ట్ వల్ల ఎక్స్‌టింక్ట్ అయిపోయింది. ఐరిష్ షీల్క్ అనే డీర్ చాలా పెద్ద యాంటిలర్స్ కలిగి ఉండేది. కొన్నిసార్లు ఆ యాంటిలర్స్ వల్ల మూవ్‌మెంట్ చాలా కష్టం అయ్యేది. ఫారెస్ట్ లో ఈజీగా మూవ్ అవ్వలేక వీక్ అయి ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల అవి ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి. యానిమల్స్ ఎక్స్‌టింక్ట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. క్లైమేట్ చేంజ్, ఫుడ్ లేకపోవడం, న్యాచురల్ డిజాస్టర్, హ్యూమన్ హంటింగ్. ఇప్పుడు కూడా చాలా యానిమల్స్ డేంజర్ లో ఉన్నాయి. మనం నేచర్ ని ప్రొటెక్ట్ చేయకపోతే ఫ్యూచర్ లో ఇంకా చాలా యానిమల్స్ ఎక్స్‌టింక్ట్ అవుతాయి. జస్ట్ లైక్ డూడూ. ఎక్స్‌టింక్ట్ యానిమల్స్ స్టోరీ అనేది పాస్ట్ గురించి మాత్రమే కాదు, మన ఫ్యూచర్ గురించి కూడా ఒక వార్నింగ్. ఒక టైంలో ఎర్త్ ని రూల్ చేసిన క్రియేచర్స్ ఇప్పుడు మనకి మెమోరీస్ లాగా మాత్రమే మిగిలాయి. కాబట్టి నేచర్ ని ప్రొటెక్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. మీ ఫేవరెట్ ఎక్స్‌టింక్ట్ యానిమల్ ఏదో కూడా కామెంట్ లో చెప్పండి.